హలో గైస్, వెల్కమ్ టు పీజీ కన్నా యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం చూసుకున్నట్టయితే కృష్ణగిరి డ్యామ్ అయితే చూపించబోతున్నాను. ఈ వీడియోలో ఇది ఇప్పుడు చూసుకోండి, నేను కృష్ణగిరి డ్యామ్ పోయే రూట్లో అనేది ఉన్నాను. దాంట్లో అనేది అది ఎంట్రన్స్ అనమాట, లోపలికి వెళ్ళే దారి అయితే ఇది అనమాట. ఈ డ్యామ్ లోపలికి వెళ్ళేటప్పుడు అయితే మనము అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అదే మనము కాలినడక ద్వారా వెళ్ళే వాళ్ళు అయితే అమౌంట్ ఇవ్వాల్సిన పని అయితే ఉండదు. ఏ వాహనాల ద్వారా అయితే వెళ్ళిన ఆ వాహనాలు బట్టి ఇక్కడ మనకి అమౌంట్ అనేది వేస్తారనమాట. ఒక్కొక్క అమౌంట్ అనేది ఒక్కొక్క గాడికి ఒక్కొక్కలా ఉంటుంది. లారీకి ఒకలాగా, ఆటోకి ఒకలాగా, అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పటి వరకు ఈ డ్యామ్కి అనేది రాకుండా ఉండే వాళ్ళు ఉంటారు కదా, అంటే రూట్ తెలియని వాళ్ళు, అలా ఎవరైనా ఉంటే ఒకవేళ వెళ్ళాలి అని ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో అనేది ఫుల్ డీటెయిల్ అనేది ఇస్తాను, ఎలా వెళ్ళాలి ఏమి అనేసి. ఆ డీటెయిల్స్ అనేది చూసి మీరు వెళ్ళేసి చూడండి. ఈ డ్యామ్ అనేది, ఈ డ్యామ్లో మనకి ముందుగా చూసుకున్నట్లయితే ఈ డ్యామ్ ముందర అనేది పోతుల రాజు విగ్రహం అయితే ఉంది. మనకి లోపలికి వెళ్ళగానే ఇట్లా చెట్లు, పచ్చని చెట్లు అనేది చాలా బాగుంటుంది చూడడానికి కూడా, పార్క్ లాగా అనేది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ పోతుల రాజు వెనకాలని అనమాట పెద్ద బ్రిడ్జ్ అనేది ఉంది. అదే అనమాట. అవతల సైడ్ వచ్చి మనకి పెద్ద చెరువు ఉంది, ఆ చెరువు కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనకి ఒక బ్రిడ్జికి ఒక అనేది ముందరకి ఎంత బాగుందో వ్యూ అనేది. గేట్లు అనేది ఓపెన్లో లేవు, మామూలుగా చిన్న వంకల మాదిరిగా ఉంది. ఈ వంక ద్వారా అయితే గేట్లు ఓపెన్ చేసినప్పుడు ఇలా వెళ్తుంది నీళ్ళు అనేది. మనము ఈ ఒక సైడ్ అనేది చేపలు అనేవి పడుతూ ఉంటారు, మనకి కావాల్సింటే ఇక్కడ తీసుకోవచ్చు. చేపల ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది ఇక్కడ అనమాట. చూడండి నీళ్ళు అనేది ఎలా పోతూ ఉన్నాయి ఈ ఒక పక్కన అనేది, గేట్ల పక్కన అనేది. ఈ తలుపులు అనేది ఎప్పుడంటే అప్పుడు ఓపెన్ చేయరు అనమాట. అంటే వర్షాకాలంలో వర్షాలు అనేది ఎక్కువయ్యి నీరు అనేది ఎక్కువైనప్పుడు అప్పుడు అనేది ఈ గేట్లు అనేది ఓపెన్ చేస్తారు. అప్పటి వరకు గేట్లు అనేది ఓపెన్లో ఉండవు. ఈ డ్యామ్ అనేది మనకి కృష్ణగిరికి ఒక 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ డ్యామ్ అనేది మనకి కృష్ణగిరి కిందకి వస్తుంది కాబట్టి ఈ డ్యామ్కి అనేది కృష్ణగిరి డ్యామ్ అనేది పేరు అనేది రావడం అనేది జరిగింది. ఇక్కడ నీళ్ళు అనేది చూసుకుంటే మనకి పైన పొగలాగా వస్తూ ఉంది చూడండి. పైన మామూలుగా మనము అన్నంగా చేస్తే రైస్ పెడితే ఎలా ఉడుకుతుందో నీళ్ళు అనేది అలా ఉడుకుతుందన్నమాట. చూడండి, మన ఛానల్ అనేది వీడియోస్ అనేది చూస్తున్న వాళ్ళు తప్పకుండా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. ఏ వీడియో పోస్ట్ చేసినా నేను అనేది మీకు వెంటనే అనేది నోటిఫికేషన్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇంకా ఎన్నో మంచి వీడియోస్ అనేది మన ఛానల్లో అనేది అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది ముందుకు అనేది. అందుకు తప్పకుండా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మనకి బ్రిడ్జ్ చూసుకుంటే మనకి చాలా బాగుంది. నీళ్ళు అనేది చాలా స్లోగా వెళ్తూ ఉన్నాయి. అప్పుడు కూడా మనకి దీంట్లో స్విమ్మింగ్ చేయాలంటే చాలా కష్టం అనమాట. చూడండి, ఇక్కడ చేపలు పట్టే వాళ్ళు కూడా అవతల సైడే ఉన్నారు, ఈ ఒక సైడ్ లేదు. ఎందుకంటే ఇక్కడ నీళ్ళు ఫోర్స్కి మనకి ఎంత స్విమ్మింగ్ చేసినా కూడా వాటర్లో అనేది ఈడ్చుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ ఒక నీళ్ళు ప్రవాహం లేని దగ్గర అయితే చేపలు పడుతున్నారు. చూడండి, ఇక్కడ ఎవరో గాలాలు వేసినారో కుచ్చే పడింది చేపలు అనేది. చూడండి, డ్రాములు అనేది. మామూలుగా ఇక్కడ తెలుగు అనేది మాట్లాడరండి, ఇక్కడ మామూలుగా తమిళ్ మాట్లాడతారనమాట. ఎందుకంటే తమిళనాడుకు సంబంధించి కాబట్టి. ఇక్కడ చూడండి బ్రిడ్జ్ ఎంత బాగుందో. ఇక్కడ మనకి ఎక్కడ చూసిన వాటర్ అనేది వెళ్తూ ఉంటుంది కాలువల ద్వారా అనేది మాట. బయట చాలా చిన్న చెరువులకు అనేది వెళ్తూ ఉంటుంది. ఇక్కడ ఈ కాలువలో మనకి చాలా పక్షులు ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మునుగు కోడి కూడా ఉంది ఇక్కడ. ఇంకా ఆవక సైడ్ ఉన్నాయి, అవి మనుషులు వచ్చేసరికి వెళ్ళిపోయినాయి ఎగిరి. ఇక్కడ నుండి మనం ఇంకా అవతల సైడ్ వెళ్ళి మీకు చూపిస్తాను, ఎంత పెద్దగా ఉందన్నమాట. అలాగే వెళ్ళాలి అనమాట. మామూలుగా ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ లాగా ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే. ఇక్కడ చూడండి, ఒక పిల్లవాడు ఇక్కడ మనకి చేపలు పడుతున్నారు. ఎలా వేస్తారు చూడండి, అది విసిరవాలన్నమాట. అది దాన్ని వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది ఆ వల అనేది. ఎందుకంటే ఒక్కొక్కసారి మనమే ఇరుక్కో వెళ్తాము, అలవాటు అయిన వాళ్ళు ఇవి వేయాలంటే కూడా. చూడండి ఎలా వేశారో, అలా వేసిన వెంటనే అది లోపలికి మునిగి చేపలు అనేవి పడతాయి అన్నమాట. ఈ డ్యామ్ దగ్గర ఉన్న ప్రజలకు వచ్చి జీవనాధారం వచ్చి చేపలు పట్టడం అనమాట. అంటే ఈ చేపలను పట్టి అమ్మేసి దాంట్లో వచ్చిన డబ్బులతో అనేది ఇక్కడ జీవిస్తూ ఉంటారు అనమాట. మనకి ఎక్కడ చూసినా చేపలు అనేవి పడుతూ ఉంటారు చూసుకున్నట్లయితే. ఇక్కడ చూడండి, ఇక్కడ వేస్తూ ఉన్నారు వల అనేది. మనం ఇక్కడ వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా అనేది వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే చాలా గుట్లనే ఉంటాయి, పడినామంటే అంతే సంగతులు. ఇక్కడ చూసుకుంటే మనకి నీళ్ళు అనేది ఎలా పోతుందో చూడండి బ్రిడ్జ్ దగ్గర అనేది.
ఇక్కడ మనము స్నానాలు చేయాలంటే కూడా మనకి ఇక్కడ చోటు అనేది ఉంది, అవతల సైడ్ వెళ్ళాలన్నమాట మనము. అది కూడా మీకు చూపిస్తాను స్నానాలు ఎలా ఇక్కడ ఇక్కడ ఏం చేయాలనేసి. ఇక్కడ చూడండి వాటర్ ఎలా వచ్చి ఈ కాలువలో ఉండే గుట్టలు అనేది చూసుకున్నట్లయితే వాటిపైన నీళ్ళు అనేది పోయి మనకు మామూలుగా నైస్గా అనేది గుట్టలు అనేది ఇదైపోయినాయి. ఇక్కడ మనం ఆ గుట్టల పైన కాలు పెడితే కూడా జారుతుంది అనమాట. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఇక్కడ నుండి చూడడానికి ఎంత బాగుందో. ఇక్కడ చేపలు పడుతున్నారు, ఒక్కటి కూడా పడలేదు చేపలు అనేది ఈ కాలువ దగ్గర అయితే. మనం ఇంకా అవతల సైడ్ వెళ్తాము. మీకు చూడండి ఇది యువతల మామూలుగా ఈ బ్రిడ్జికి ఒక ఎలా వస్తుంది నీళ్ళు అనేది. మీకు గుట్టలు నైస్గా ఉన్నాయని చెప్తున్నారు, చూడండి ఎలా ఉన్నాయి నైస్గా గుట్టలు అనేది. మనకి మామూలుగా చూసుకున్నట్లయితే స్టోరేజ్ బస్సులు అనేది ఇలాగే లోపలికి అనేది వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి స్టోరేజ్ బస్సు కూడా ముందర నిలిపింది అనమాట. దాని పక్కనే చూసుకుంటే మనకి ఇక్కడ ఏదో మొక్కలనే ఉన్నాయి, నీటి మొక్కలు అనేది. ఇక్కడే స్నానాలు చేసేది అనమాట. ఇక్కడైతే ఫ్రీగా చేయొచ్చు, అమౌంట్ అనేది ఇవ్వాల్సిన పని ఉండదు. మనకి బాత్రూమ్స్ కూడా ఉంటాయి, అక్కడైతే 200 వరకు పే చేయాల్సి ఉంటుంది అమౌంట్ అనేది, మనకి 200 వరకు అనేది. ఇలాగే మనకి స్టోరేజ్ బస్ అనేది ఇలా వచ్చిందనమాట. ఇలాగే ముందరికి వెళ్తే మనకి మామూలుగా పార్క్ అనేది వస్తుంది. ఈ పార్క్ ద్వారా అయితే మనం లోపలికి వెళ్ళి అవతల సైడ్ నేను మీకు చెప్పినా కదా మీకు పెద్ద చెరువు ఉందనేసి, అది కూడా మీకు చూపిస్తాను. ఈ దారి ద్వారా అనేది మామూలుగా ఇక్కడ లోపలికి అనేది వస్తారు. ఇక్కడ చూసుకుంటే మనకి పెద్ద పెద్ద వృక్షాలు అనేవి ఉంటాయి, చూడండి ఎలా ఉందో అనేది. రోడ్డు చూడడానికి కూడా చాలా బాగుంది, అందమైన పచ్చని చెట్ల ద్వారా అయితే. ఇక్కడ మనం లోపలికి వెళ్ళగానే మనకి ఇలా ఉంటుంది పార్క్ అనేది, చూడండి ఎలా ఉందో. చాలా అద్భుతంగా అనేది ఉంది కదా పార్క్ అనేది. మనకి మామూలుగా అయితే ఇది పెద్ద టూరిస్ట్ ప్లేస్ లా కాబట్టి ఇక్కడికి జనాభా అనేది చాలా అధికంగా వస్తూ ఉంటారు. నేను పొద్దుగాలనే వచ్చాను కాబట్టి ఒక 10 గంటలకు అనేది మామూలుగా ఈ టైంలో అనేది రాలేదు, ఇప్పుడే వస్తూ ఉన్నారు అనమాట. ఇప్పుడే కొద్దిగా రష్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి లోపల చూసుకున్నట్లయితే చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా స్థలం అనేది ఉంది, అంటే జారుడు బండి, ఉయ్యాల లాంటిది. చూడండి ఉయ్యాల ఎంత బాగుందో, ఉయ్యాల అనేది నేను ఊగుతూ ఉంటాను. ఎవరు అడగాలండి, ఇక్కడైతే అమౌంట్ కూడా ఇవ్వాల్సిన పని అయితే ఉండదు దానికైతే. ఈ పార్క్ లోపలికి అనేది వెళ్ళేటప్పుడు కూడా ఎలాంటి ₹1 కూడా పే చేయాల్సిన అమౌంట్ అనేది ఉండదు. ఉయ్యాల కూడా చాలా ఘనంగా ఉంది, చైన్తో అనేది కట్టినారు. చూడండి జారుడు బండి ఎలా ఉందో. ఇలాగే ఇంకా లోపలికి వెళ్ళేసి అనేది మీకు పూర్తిగానే చూపిస్తాను ఈ పార్క్ అనేది. చూడండి ఎంత బాగుంది పార్క్ అనేది, చిన్న చెట్లతో అనేది బాగుంది. ఇక్కడ చూసుకుంటే మనకి శ్రీకృష్ణ విగ్రహం అయితే ఉంది, దాని చుట్టూ అనేది విగ్రహం చుట్టూ అనేది గోపికలు అనేది ఉన్నాయి. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. ఇక్కడైతే తామర పూలు కూడా ఉన్నాయి చుట్టూ, చూడండి చిన్న కుంట లాగా అనమాట. లోపలికి వెళ్ళడానికి అయితే మనకు ఉండదు అనమాట, చైన్తో అనేది కట్టేసినారు, అంటే చుట్టూ అనేది లోపలికి వెళ్ళడానికి అయితే లేదు అనమాట. ఇక్కడ చూడండి పెద్ద చెట్టు, నేరేడు చెట్టు అయితే ఉంది. చాలా కాయలు అనేది కింద రాలిపోయినాయి అనమాట. చూడండి ఎంత బాగున్నాయి కాయలు అనేది చూడడానికి కూడా. ఎలాగో ఒక కాయన పిక్కున్నాం మాన్లో అనేది. మాన్లు అనేది ఎక్కకూడదు, ఎక్కొచ్చో తెలియదు అయితే ఇక్కడైతే, ఎందుకంటే పోలీసు ఆధీనంలో ఉంది కాబట్టి పార్క్ అనేది. నేనైతే కింద నుండి ఒక కాయ అనేది ఉంచుతున్నాను. చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంది అనమాట చిట్టనేటికాయ అనేది. మనము చూడండి ఇక్కడ మామూలుగా ఎలా రాలినాయి కాయలు అనేది. ఇది ఇంకొక చెట్టు అనమాట. మనం ఇప్పుడు ఇంకా లోపల వెళ్ళేసి మనము చూపిస్తాను అనమాట. ఇక్కడ చూడండి చల్లగా ఎంత బాగుందో ప్లేస్ అనేది. ఇక్కడ చాలా చెట్లనే ఉన్నాయి, చూడండి చాలా పెద్ద పెద్ద వృక్షాలు అనమాట. మనకి ఇక్కడ చూసుకుంటే లవర్స్ పార్క్ లాగా ఉంది ఇక్కడ. నాకైతే ఇక్కడ వీడియోలు తీయడానికి కూడా చాలా భయం వేసింది అనమాట, ఎందుకంటే లవర్స్ అనేవి ఉన్నారు కదా, అందుకే వాళ్ళు ఎక్కడ మొబైల్ లాక్కుంటారు అనేసి. ఇది చూడండి అది ఏం చెట్టు ఏందో నాకు అర్థం కాలేదు, తాటి చెట్టు లాగా ఆకులు అనేవి ఉన్నాయన్నమాట. దీనిలో కాయలు అనేవి చూసుకుంటే పచ్చ కలర్లో ఉన్నాయి. ఇది ఏం కాయలు కూడా నాకు అర్థమవుతలేదు, తినొచ్చో తినకూడదో తెలియదు. మామూలుగా ఇవి ఈతకాయలు లాగా ఉన్నాయన్నమాట. చూడండి ఎలా ఉందో. ఇది చూడడానికి కింద ఇంకా చూడడానికి బ్లాక్ గా కనిపిస్తుంది, కానీ కింద రాలిన కాయలు చూసుకుంటే పచ్చిగా ఉందన్నమాట. ఇప్పుడు అలాగే మనం పైకి వెళ్ళాలి, ఆ మెట్లు కనిపిస్తుంది కదా, ఆ మెట్ల ద్వారానే మనం పైకి వెళ్ళాల్సి అనమాట. ఈ మెట్ల ద్వారానే మనం పైకి వెళ్ళాలి ఆ చెరువు దగ్గరికి అయితే. మామూలుగా ఈ పార్క్ నుండి ఇక్కడ నుండి అయినా రావచ్చు, ఈ దారిలోనే చాలా ఉన్నాయి ఈ పార్క్ ద్వారా అయితే పైకి వెళ్ళడానికి అయితే మనకి. నేను అయితే దగ్గరగా ఉన్న దీనిగా ఎంచుకున్నాను, ఎందుకంటే నాకు చాలా నచ్చి చాలా అలసట వేసింది కాబట్టి. ఇక్కడ చూడండి మెట్లని చూసుకుంటే చాలా బాగుంది ఎక్కడానికి కూడా. మామూలుగా అయితే మనకి రాళ్ళతోనే ఉంటాయి చాలా ప్లేసుల్లో అనేది, ఇక్కడ అలా లేదనమాట. ఇది చాలా డెవలప్ అయింది అనమాట ఈ డ్యామ్ అనేది. ఈ డ్యామ్ అనేది నేను నా చిన్నతనంలో అనేది ఒక 3వ క్లాస్లో ఉన్నప్పుడు అనేది వచ్చాను.
ఇప్పటి వరకు రాలేదన్నమాట. నేను ఇది రెండోసారి అనేది వచ్చాను అనమాట. ఇక్కడ చూడండి డ్యామ్ లో మామూలుగా చూడడానికి ప్లేస్ అనేది ఎంత బాగుందో, అద్భుతంగా ఉంది కదా. ఇక్కడ చూడండి చుట్టూ చూపిస్తా చెట్లతో పాటు. ఇది పార్కు. మనం ఇక లోపలికి అనేది వచ్చాం కదా, చుట్టూ కొండలతో ఈ నీరు అనేది ఇలా ఉంటుంది, పచ్చ కలర్ లో అనేది ఉంది. ఇది గేట్లు అనమాట. గేట్ ఓపెన్ చేయడానికి అయితే ఇక్కడ ఇది ఉంటుంది అనమాట. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే చాలా లోతు అనేది ఉంటుంది ఈ పక్క సైడ్ అనేది మాట. నీరు అనేది మనకి చూసుకుంటే సముద్రంలో లాగా అలలు అనేది వస్తూ ఉంటాయి చూడండి. అలల్లాగా ఎంత బాగా వస్తూ ఉన్నాయో. చుట్టూ రాళ్ళతో అనేది కట్టేసినారు. మామూలుగా నీరు అనేది వెళ్ళకుండా ఓన్లీ గేట్ల ద్వారా వెళ్ళే విధంగా అనేది కట్టేసినారు. ఇంకొకసారి కూడా చూపిస్తాను చూడండి ఎలా బాగుందో, ఎంత బాగుందో. చుట్టూ అనేది చాలా అద్భుతంగా ఉంది. మీరు చూస్తే చాలా ఆనందిస్తారనమాట ఈ డ్యామ్ అనేది చూస్తే. ఈ బ్రిడ్జ్ కూడా చాలా పెద్ద బ్రిడ్జ్ అనమాట. ఆ లాంగ్ ఇంకా ఈ టోర్లో ఒక 1/2 కిలోమీటర్ అయినా ఉంటుందన్నమాట. అంత దూరం అంటే 4 చోట్ల అనేది మామూలుగా గేట్లు అనేవి ఉంటాయి. దీనికి 4 చోట్ల 5 చోట్ల ఉంటాయి గేట్లు లోపలికి వెళ్ళడానికి ఈ బ్రిడ్జ్ పైనకి అనేది. ఇక్కడ చూడండి మనకి సముద్రంలో లాగా బ్రిడ్జ్ అనేది కట్టినారు. నాకైతే ఇలాంటి దీనిపైన ఇప్పటి వరకు అనేది వెళ్ళలేదు. దీని ద్వారానే వెళ్ళి మనం కొంచెం అనేది ఆనందం అనేది పొందుతాము. చూడండి ఎంత బాగుంది. బ్రిడ్జ్ పైన అనేది వెళ్తూ ఉంటే సౌండ్ అనేది వస్తూ ఉంది. ఈ బ్రిడ్జ్ పక్కనే మనకి చాలా తామర చెట్లు కూడా ఉన్నాయి చూడండి. ఎన్ని కలువ పూలు ఉన్నాయో ఇక్కడ. మనకి ఇది చాలా చిన్నగా ఉంటది, పెద్దగా ఉంటే ఇంకా బాగుండేది చూడడానికి. అయితే ఇప్పుడు బాగుంది చుట్టూ చెట్లతో అనేది, అంటే చిన్న చిన్న పూల మొక్కలతో పాటు తామర పూలు అనేది ఉన్నాయి కాబట్టి దీనిపైన వెళ్తూ ఉంటే నాకు చాలా బాగా అద్భుతంగా అనిపిస్తూ ఉంది. చూడండి ఎంత బాగుందో.